హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన సింగిల్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింగిల్ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన విజయ్ ఒక బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. విజయ్తో పాటు విజయ్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ కూడా అదే బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అంటే ఒకరు లేకుండా ఒకరు వేరే పని కూడా చేయలేరు. వెన్నెల కిషోర్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు గాయత్రి. కానీ మన విజయ్ కి మాత్రం ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. అందరిలాగానే తనకి కూడా తన లైఫ్ లోకి ఒక మంచి అమ్మాయి వస్తే తన్ని బాగా చూసుకుందామనే ఆలోచనతో ఉండేవాడు. అయితే విజయ్ ఒకసారి తన ఆఫీస్ కి మెట్రోలో వెళ్తుండగా ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి తనకి చూడగానే చాలా నచ్చేస్తుంది. అయితే ఆ అమ్మాయి ఐడి కార్డు తనకి దొరుకుతుంది. కానీ ఆ అమ్మాయికి ఇద్దామనేసరికి ఆ అమ్మాయి అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత విజయ్ ఇంటికి వెళ్ళి వెన్నెల కిషోర్ తో తను ఒక అమ్మాయిని చూశాను అని చెప్తాడు. దాంతో వెన్నెల కిషోర్ నాకు తన్ని చూపించమని అడగగా వెంటనే విజయ్ నెక్స్ట్ డే తన్ని చూపించడానికి ఆమె దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే వాళ్ళకి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆమె ఒక పెద్ద కార్ కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నట్లు వాళ్ళకి తెలుస్తుంది. వెంటనే విజయ్ ఇంకా వెన్నెల కిషోర్ ఆ షోరూంలోకి వెళ్ళి ఒక కార్ కావాలని వాళ్ళకి అడగగా పూర్వ వాళ్ళకి ఆ కార్ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. దానికి విజయ్ కార్ నాకు కాదు, అవుట్ ఆఫ్ లో ఉండే మా బ్రదర్ కోసం అని చెప్తాడు. తరువాత విజయ్ బయటికి వచ్చి ఈ అమ్మాయిని ఎలా అయినా పడగొట్టి నా దారిలోకి తీసుకురావాలి అని చెప్పి వెన్నెల కిషోర్తో చెప్తూ ఉంటాడు. ఇంకా పూర్వ విషయానికి వస్తే తను వాళ్ళమ్మ మాత్రమే ఉంటారు. వాళ్ళమ్మకి హెల్త్ బాగోకపోవడంతో ఏదో సర్జరీ పడుతుంది. దానికి అమౌంట్ అవసరం ఉంటుంది. అయితే తను చేస్తున్న కంపెనీలో 4 కార్స్ సేల్ అయ్యాయి. అయితే ఇంకొక 2 కార్స్ సేల్ అయితే తనకి వచ్చిన ఇన్సెంటివ్తో వాళ్ళ అమ్మ ఆపరేషన్ అయిపోతుంది. అందుకే పూర్వ చాలా కష్టపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ పూర్వని కొంతమంది రౌడీల్ని అరేంజ్ చేసి తన్ని టీస్ చేయమని చెప్పి వెంటనే తిను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గట్టిగా కొట్టి పూర్వాన్ని సెక్యూర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం అనుకుంటాడు. అలాగే ఆ ప్లాన్ ని అలాగే ఎగ్జిక్యూట్ చేస్తాడు. మొత్తం అందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్నది పూర్వ కాదు, హరిణి అనే వేరే అమ్మాయి. దాంతో హరిణి విజయ్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి థ్యాంక్స్ చెప్పి తనను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విజయ్ పూర్వ కోసం ట్రై చేస్తే విజయ్కి హరిణి కనెక్ట్ అవుతుంది. ఇంకా అదే రోజు సాయంత్రం పూర్వ విజయ్కి కనిపిస్తుంది. వెంటనే విజయ్ పూర్వ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి తను చూపించిన కార్ కలర్ బాగా నచ్చేసిందని చెప్తాడు. పూర్వకి విజయ్తో బయట మాట్లాడడం అవసరం లేకపోయినా సరే ఆ కార్ కానీ సేల్ అయితే వాళ్ళ అమ్మ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు వస్తుందని తనతో కనెక్షన్ మెయింటైన్ చేస్తుంది. ఈ విషయం తెలియక విజయ్ పూర్వ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరొక వైపు హరిణి విజయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే విజయ్ ఫ్రెండ్ కిషోర్ ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక మ్యారేజ్ దగ్గరికి ఒక కస్టమర్ రమ్మన్నారని చెప్పి తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడ ఉన్నది మరెవరో కాదు, హరిణి వెంటనే విజయ్ దగ్గరకు వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంది. దాంతో విజయ్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తనకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హరిణి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలాంటి అమౌంట్ని పే చేయదు. అండ్ విజయ్ కూడా పూర్వ విషయంలో ఇలానే చేస్తాడు. మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చేసిన తర్వాత అమౌంట్ విషయంలో హోల్డ్ పెడతాడు. దానివల్ల హరిణి విజయ్ చుట్టూ తిరిగిన విజయ్ ఏం అనలేకపోవడం, విజయ్ కూడా పూర్వ చుట్టూ తిరిగిన పూర్వ కూడా విజయ్ని ఏం అనలేకపోవడం, మొత్తం ఇబ్బంది పడుతూ ఉండేవారు. అయితే లాస్ట్కి ఒక రోజు పూర్వ విజయ్ని అడిగిస్తుంది, ఎందుకు విజయ్ నన్ను నీ చుట్టూ తెప్పించుకుంటున్నావు? నాకు కూడా టార్గెట్స్ ఉంటాయి కదా, ప్లీజ్ ఈ డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసేసాయని అడుగుతుంది. దాంతో విజయ్ నిజం చెప్పేస్తాడు, నాకు ఎలాంటి కారు అవసరం లేదా అని, తనని లవ్ చేయడం కోసమే తన చుట్టూ తిరిగానని చెప్పేస్తాడు. దాంతో పూర్వకి కోపం వచ్చి చాలా కోపంగా రియాక్ట్ అయ్యి కాఫీ తన మొహాన కొట్టి నీకు నా పొజిషన్లో ఉంటే అర్థమవుతుందని సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం విజయ్ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పుకొని బాధపడుతూ ఉండగా హరిణి విజయ్కి ఫోన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం తన్ని ఒక ప్లేస్కి రమ్మంటుంది. అలాగే విజయ్ కూడా అక్కడికి వెళ్తాడు. విజయ్ కూడా పూర్వలాగానే హరిణిని విషయం అడగగా హరిణి తన ఊరికనే తన చుట్టూ తిప్పించుకుంటుందని చెప్పగా హరిణికి కూడా తను గ్లాస్తో వాటర్ మొహాన్ని కొట్టి చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హరిణి చాలా బాధపడుతుంది. ఇంటికి వెళ్ళాక పూర్వ కూడా చాలా బాధపడుతుంది వాళ్ళ అమ్మతో తన బాధనంతా చెప్పుకొని.
విజయ్ కూడా వాళ్ళిద్దరి పట్ల అలా బిహేవ్ చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పూర్వ తన ఫ్రెండ్స్తో విజయ్ ఎలా తనని లవ్ అని చెప్పి తన వెంట తిరుగుతూ తనని టార్చర్ చేస్తున్నాడని చెప్తుంది. అయితే పూర్వ ఫ్రెండ్స్ పూర్వతో పూర్వాని కూడా విజయ్ని లవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేయమని చెప్పి చెప్తారు. వాళ్ళు అలా పూర్వతో ఎందుకు చెప్తారంటే పూర్వ పబ్ అని చెప్పి షాపింగ్ అని చెప్పి అతనితో ఫుల్గా బిల్స్ చేయిస్తే అతనే పూర్వ టార్చర్ భరించలేక పూర్వాన్ని వదిలి వెళ్ళిపోతాడని చెప్పి అలా చెప్తారు. అయితే పూర్వ విజయ్ని ఎంత విసిగించినా సరే తను పబ్ అని చెప్పి తన ఫ్రెండ్స్ 20 మెంబర్స్ని తీసుకువెళ్ళినా సరే ఆ బిల్ని అక్కడ కట్టేస్తాడు. అలాగే మూవీకని చెప్పి తన ఫ్రెండ్స్ 20 మెంబర్స్ని తీసుకువెళ్ళినా సరే అక్కడ కూడా తను తన మేనేజర్ సహాయంతో బిల్ని కట్టేస్తాడు. అయితే పూర్వతో బయటికి వెళ్ళిన ప్రతిసారి హర్ని విజయ్ దగ్గరకు వచ్చి వార్న్ చేస్తూనే ఉంటుంది. పూర్వ దెబ్బకి విజయ్కి బొమ్మ కనిపించినా సరే విజయ్ హరిని మాటలు అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే విజయ్ని హరిని లవ్ చేస్తుంది కాబట్టి. తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు విజయ్ పూర్వాన్ని కలవడానికి వెళ్తాడు. అయితే పూర్వాన్ని కలిసిన తర్వాత హరిని విజయ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి వారిద్దరికి లవర్స్ డే సందర్భంగా మ్యారేజ్ చేసేస్తారు. దాంతో హరిని చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ విజయ్తో ఒక విషయం చెప్తుంది. అదేంటంటే పూర్వ నిన్ను రియల్ లవ్ చేయలేదు, తను నీతో లవ్ అని చెప్పి యాక్టింగ్ చేస్తుంది, కావాలంటే నీకే నిజం తెలుస్తుంది చూడ అని చెప్తుంది. మరొక వైపు పూర్వ వాళ్ళ అమ్మని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సమయంలో పూర్వకి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అప్గ్రేడ్ అయినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేశారని కనుక్కోగా విజయే చేశాడని తెలుస్తుంది. దాంతో ఒకసారిగా విజయ్ మీద పూర్వకి మంచి ఒపీనియన్ వస్తుంది. ఎవరి హెల్త్ కోసమైతే ఇన్ని రోజులు తను కష్టపడిందో ఆ కష్టాన్నంతా విజయ్ ఒక్కసారిగా తీర్చేశాడు. అంతేకాదు విజయ్ తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అవన్నీ తలుచుకొని తను చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలని అనుకుంటుంది. అయితే విజయ్ని కలవడానికి వెళ్ళగా విజయ్ కూడా పూర్వాన్ని కలవడానికి తన దగ్గరికి వస్తాడు. విజయ్ పూర్వతో హరిని విజయ్ని దక్కించుకోవడానికి పూర్వ తనని రియల్గా లవ్ చేయట్లేదని చెప్తుందని పూర్వతో చెప్తాడు. అయితే పూర్వ దానికి బాధపడి ఆమె చెప్పింది నిజమే, నేను నిన్ను రియల్గా లవ్ చేయలేదని బాధపడుతూ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి నేను నిన్ను రియల్గానే లవ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు తెలియకుండానే నా హెల్త్ ఇంకా మా మదర్ హెల్త్ గురించి నువ్వు ఆలోచించావు, నా ఫ్యామిలీ గురించి కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కాబట్టి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో విజయ్ ఇంకా పూర్వ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అప్పుడే విజయ్కి తెలిసిన ఒక నిజం ఏంటంటే విజయ్ గురించి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ హరినికి విజయ్ ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ ఇచ్చేస్తాడు. అయితే ఈ విషయం విజయ్కి తెలియగానే వెన్నెల కిషోర్ మీద చాలా ఫైర్ అయ్యి తన్ని కొట్టడానికి రోడ్డు మీద పరిగెత్తిస్తాడు. అయితే నెక్స్ట్ హరినికి వార్నింగ్ ఇవ్వడానికి విజయ్ హరిని వాళ్ళ ఇంటికి వెళ్ళగా హరిని వాళ్ళ ఇల్లుని చూసి విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఇల్లు అతనికి ముందుగానే తెలుసు కాబట్టి. హరిని వాళ్ళ ఫాదర్ అయిన మూర్తి విజయ్కి ఎప్పటి నుంచో ఫ్రెండ్. ప్రీవియస్గా విజయ్ హరిని వాళ్ళ ఫాదర్తో ఎంత క్లోజ్ అంటే అతను లోన్ అమౌంట్ కూడా విజయ్నే పే చేసేవాడు. అలాగే ఒకసారి హరిని వాళ్ళ ఈఎంఐ విజయ్ 5 నెలలది ఒకేసారి పే చేయడంతో హరిని వాళ్ళ డాడీ విజయ్ వాళ్ళ బ్యాంక్కి రావడానికి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకొని వస్తాడు. సరిగ్గా అదే సమయంలో హరిని వాళ్ళ ఫాదర్కి బస్ గుద్ది యాక్సిడెంట్లో అప్పటికప్పుడే చనిపోతారు. దాంతో హరిని వాళ్ళ ఫ్యామిలీ ఒంటరిగా అయిపోతుంది. ఇన్సూరెన్స్ అమౌంట్ నుంచి వచ్చిన అమౌంట్తో లోన్ క్లియర్ చేయగా హరిని వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకొచ్చి విజయ్ వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాడు. అంతేకాదు మూర్తి గారు తనకి చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పి ఏదైనా అవసరం ఉంటే తనని తప్పకుండా కాంటాక్ట్ అవ్వమని చెప్పి తన కార్డు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన హరిని విజయ్ని ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. అప్పటి నుంచి విజయ్ వెంట పడుతూ ఉంటుంది. విజయ్ హరిని వాళ్ళ ఫ్యామిలీని చూసినప్పటి నుంచి పూర్వతో ఉంటాడు కానీ తన కళ్ళెప్పుడు హరిని వాళ్ళ ఫ్యామిలీ మీదే ఉండేవి. పూర్వతో ఉన్న టైం కూడా హరినినే గుర్తొస్తూ ఉండేది. సో ఇంకా పూర్వతో జరిగిందంతా హరిని విషయాన్ని కూడా మొత్తం చెప్పేస్తాడు. దాంతో పూర్వకి విజయ్ చెప్పింది కొంచెం కఠినంగా అనిపించినా సరే హరిని కోసం దాన్ని యాక్సెప్ట్ చేసి విజయ్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పూర్వ నుంచి విజయ్ మూవ్ ఆన్ అవడానికి కొన్ని రోజుల టైం పడుతుంది. తర్వాత హరిని దగ్గరికి విజయ్ కలవడానికి వెళ్ళగా హరిని అప్పటికే వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటుంది. దాంతో విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే విజయ్ వెంట హరిని ఎంతలా పడిందంటే తనలో అట్లీస్ట్ ఒకరు కూడా ఉండలేరు కాబట్టి. అందుకే విజయ్ హరిణిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. హరిణి కథ ఇలా ఉండడంతో పూర్వ దగ్గరికి వెళ్దామన్నా సరే పూర్వకి కూడా వేరే అబ్బాయితో మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. దాంతో మన మూవీ హీరోయిన్ విజయ్కి లవ్ మీద అమ్మాయిల మీద విరక్తి పుట్టి మొత్తానికి సింగిల్గా ఉండిపోదామని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి ఒక రేడియో
తీసుకొని ఒక దేవదాస్ గెటప్ వేసుకొని ఆ పెళ్లి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.